Unlock your potential on this new journey. Avenue Senior Secondary School, Nellurlo 2024-25 academic year నుండి CBSE +1 program grade 11 and grade 12 classes ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. 10th class కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కి హ్యాపీగా వాళ్ళు CBSE +1 program లో జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రోగ్రామ్ కి మనం JEE మెయిన్స్, అడ్వాన్స్ కోచింగ్ అండ్ నీట్ కోచింగ్ని కూడా జోడింప చేయడం జరుగుతుంది. మనం యాడ్ చేసి JEE మెయిన్స్, అడ్వాన్స్, నీట్ కోచింగ్ని మనం కరికులంలో భాగంగా ఇన్కార్పొరేట్ చేసి పిల్లలకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అవెన్యూస్ CBSE +1 ప్రోగ్రామ్ చూస్ చేసుకోవాలి అని అంటే, ఇక్కడ మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావచ్చు, అదేవిధంగా ఫ్యాకల్టీ స్ట్రాంగ్ అకాడమిక్ ప్లాన్ని ఫ్యాకల్టీ డిజైన్ చేశారు. అదేవిధంగా కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. పిల్లలు అకాడమిక్ జర్నీని ఇక్కడ వాళ్ళ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్కి ఏ విధంగా ఫౌండేషన్ వేసుకోవచ్చు అనేది అవెన్యూస్ సీనియర్ సెకండరీలో జాయిన్ అయ్యే పిల్లలకి ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారా వారికి వాళ్ళ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ని క్లియర్గా డిఫైన్ చేసుకోవచ్చు వాళ్ళు. సో అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అది JEE మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, AIEEE కావచ్చు, జిప్మర్ కావచ్చు, నీట్ కావచ్చు, ఇవన్నీ కూడా NCERT సిలబస్ నుంచి NTA ఏజెన్సీ ద్వారా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరుగుతుంది. సో CBSEలో చదివిన 10th క్లాస్ చదివిన విద్యార్థులకి ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు 9th క్లాస్ 10th క్లాస్ సిలబస్ని వాళ్ళు NCERT టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల గ్రేడ్ 11 దానికి సంబంధించిన టాపిక్స్ అనేది కన్సిస్టెంట్గా ఉండడం వల్ల వాళ్ళకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు JEE మెయిన్స్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కావచ్చు, JEE అడ్వాన్స్ క్వాలిఫై అయ్యే స్టూడెంట్స్ కావచ్చు, నీట్ కావచ్చు, వాళ్ళకి కేవలం IITs, మెడికల్ యూనివర్సిటీస్లోనే కాకుండా కూడా ఎలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది కూడా మనం కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా పిల్లలకి తెలియజేస్తూ ఉంటాం కంటిన్యూస్గా. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ CBSE 12th స్టాండర్డ్ పాస్ అవ్వడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇండియాలో ఉన్న ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ అన్నీ కూడా CBSE 12th గ్రేడ్ మార్కుల్ని ఆధారంగా కన్సిడరేషన్లో తీసుకొని వాళ్ళకి సీట్ని కేటాయించడం జరుగుతుంది.